హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాను గౌ ఛానల్. నేను పెట్టిన థంబ్నెయిల్ చూసే ఉంటారు. జూలై 15 అనగానే అందరికీ టెన్షన్ వస్తుంది. ఎందుకనంటే యూట్యూబ్ మానిటైజేషను కొన్ని ఛానల్స్కి లేవట. అవి ఏంటియో చూపిస్తాను, చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. 3, 2, 1. అసలు యూట్యూబ్ ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుందో మనకైతే తెలియదండి. కానీ చాలా ఛానల్స్ అన్నవి డిలీట్ అవుతాయి. ఎందువల్ల అంటే మనము చేసే ఏఐ కంటెంట్ వీడియోస్ అయినా, స్క్రోలింగ్ టెస్ట్ రాసి స్కోరింగ్ అయినా, ఓన్లీ సాంగ్స్ పెట్టి వీడియో చేసే వారికైనా చాలా వారికి ఛానల్స్ మానిటైజేషన్ కావట. అవి అయినా కానీ ఖచ్చితంగా మానిటైజేషన్ నుంచి డిలీట్ చేస్తారట. ఛానల్స్ కూడా డిలీట్ అవుతాయట. ఎందుకంటే ఓన్ కంటెంట్, ఓన్ వాయిస్ ఓవర్, మనము ప్రతి ఒక్క వీడియోకి వాయిస్ ఓవర్ ఉంటేనే, ఖచ్చితంగా మన ఓన్ కంటెంట్ అయి ఉంటేనే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతామట. లేకపోతే ఛానల్స్ డిలీట్ అవుతాయట. ఎందుకంటే పర్టికులర్గా చెప్తుంది యూట్యూబ్. ఎందుకంటే చాలా ఇంటింటికి 2, 2, 3 యూట్యూబ్ ఛానల్స్ అన్నవి క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఎట్లున్న జనరేషన్ అంటే మొత్తం సోషల్ మీడియాలోనే ఎక్కువ ఉంటుంది. బయట ప్రపంచం కన్నా ఎక్కువ సోషల్ మీడియానే యూజ్ చేస్తున్నారు. కాబట్టి యూట్యూబ్ ఛానల్లో ఏ కంటెంట్ వచ్చి నుంచి, ఏ వాయిస్ వచ్చి నుంచి, మనం చేసే పని కూడా అదే మిషనే చేస్తుంది కదా, కంప్యూటర్. అందువల్ల మానిటైజేషన్ నుంచి యూట్యూబ్ ఏ వీడియోస్ని తీసేస్తున్నారు. మరి కార్టూన్ వీడియోస్ అన్నవి మన వాయిస్ ఇస్తున్నాం కదా, అవి మనకు సేఫే ఉంటుంది. అలాంటి ఛానల్స్కి ఎలా అంటే స్క్రోలింగ్, ఒక స్టోరీ స్క్రోలింగ్ రాసుకుంటూ వెళ్ళే ఛానళ్ళకు కూడా మానిటైజేషన్ డిలీట్ చేస్తుందట. మనము వేరే సాంగ్ ఉంటాయి కదా, రీమిక్స్, మన ఓన్ కంటెంట్ సాంగ్స్ వాళ్ళది తీసుకొని వాళ్ళ వీడియోస్ ఆ సాంగ్ తోటి వీడియో చేస్తేనే మన ఛానల్లో ఆ సాంగ్ అనేది ఉంటుంది. లేకపోతే 30 days తర్వాత మన యూట్యూబ్లో ఉన్న ఆ సాంగ్ డిలీట్ చేసి ఆ వీడియోని కూడా డిలీట్ చేస్తుంది యూట్యూబ్. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రూల్ అండి ఇది. ఎందుకంటే యూట్యూబ్ ఛానళ్ళు చాలా వరకు ఎక్కువ అయ్యాయి. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టడమే, ఏ కంటెంట్ యూజ్ చేయడం. అందువల్ల ఈ మొత్తం యూట్యూబ్ ఛానళ్ళని మానిటైజేషన్ నుంచి తీసేయడానికి యూట్యూబ్ అన్నది చేస్తుందండి. ఇది కొంతమందికి ప్లస్ అండి, కొంతమందికి మైనస్. ఎందుకంటే చాలా వరకు ఏ కంటెంట్ యూజ్ చేసి చాలా వరకు ఇప్పుడు యూట్యూబ్లో మానిటైజేషన్ వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు అవన్నీ డిలీట్ అవుతాయి. యూట్యూబ్ నమ్ముకున్న వాళ్ళు కూడా కొంచెం స్ట్రగుల్ అవుతారు. మీకు ఇట్లా ఏ కంటెంట్ కాక ఓన్ కంటెంట్ యూజ్ చేసి ఓన్ వీడియోస్ని పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు రీచ్ వస్తుంది. ఎప్పుడో ఒక్కరోజైనా మన యూట్యూబ్ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. కానీ కంటిన్యూగా వీడియోస్ పెట్టండి, మీకు వాచ్ అవర్ కూడా వస్తుంది. కానీ మానిటైజేషన్కి ఎలిజిబుల్ కావాలంటే మన ఓన్ వాయిస్ ఉండాలి, ఓన్ రిలేటెడ్ కంటెంట్ ఉండాలి. మన వీడియోస్ రిపీటెడ్గా కూడా 2-3 times పెట్టినా కానీ మానిటైజేషన్కి ఎలిజిబుల్ కామాట. ఇది కొత్తగా వచ్చిన రూల్ అండి. యూట్యూబ్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చారు. న్యూస్ ఛానళ్ళు కూడా కొన్ని డిలీట్ చేస్తున్నారు. ఎందుకంటే ఓన్ వాయిస్ అంటే చాలామంది న్యూస్ చదువుతారు కదా, ఒకరు కాకుండా ఒకరు అంటే స్క్రోలింగ్ అట్లా, ఆ ఛానల్స్ కూడా డిలీట్ అవుతాయి. ఓన్లీ యూట్యూబ్లో పెట్టుకోవడానికి మానిటైజేషన్ ద్వారా వాళ్ళకు ఛానల్స్ ద్వారా డబ్బులు అయితే రావండి. మనకు డబ్బులు కావాలి, మనకు మానిటైజేషన్ కావాలంటే మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు చాలామంది ఏ కంటెంట్ని యూజ్ చేయడం వల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి యూట్యూబ్ ఒక బిగ్ అంటే బిగ్ బాంబ్ వేసిందండి. మీరు కూడా కంపల్సరీగా మీ యూట్యూబ్ ఛానల్ని కాపాడుకోవాలంటే మీ వాయిస్ ఇవ్వండి. నా వాయిస్ ఇస్తే వ్యూస్ వస్తలేవు, నేను ఎలా చేయాలి అక్క అని అడుగుతారు. కానీ ఎందుకంటే వ్యూస్ రావండి, మన వాయిస్ అన్నది యూట్యూబ్కి అర్థం కావాలి. ఎట్లా అంటే మనం ఒకటే క్లాస్ చెప్తే పిల్లలు వినరు కదా, డైలీ క్లాస్కి వెళ్తేనే పిల్లలు అన్నది మన క్లాస్ వింటారు. అలానే యూట్యూబ్ కూడా మనం కొంచెం వినాలంటే మన లాంగ్వేజ్ అనేది వాళ్ళకి అర్థం కావాలి ఫస్ట్. అలా అర్థమైతేనే మన యూట్యూబ్ ఛానల్ అన్నది సక్సెస్ అవుతుంది, గ్రో అవుతుంది. కాబట్టి మనము మూవీ సాంగ్స్ పెట్టి వీడియోస్ రిలీజ్ చేసాడు కదా, ఆ మూవీ సాంగ్స్ పెట్టినా కానీ మన వాయిస్ ఓవర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలండి. ఇది తీసుకొచ్చింది ఫస్ట్ టైము జూలై 15 నాడు
బిగ్ అంటే అప్డేట్లోకి వస్తుంది. ఖచ్చితంగా ఛానల్స్ అన్నవి డిలీట్ అవుతాయి కొంతమందివి. ఆ డిలీట్ అయిన వారిట్లో మీ ఛానల్ కూడా ఉందో లేదో చూసుకోండి కంపల్సరిగా. కానీ స్క్రోలింగ్ అయినా, ఈ టెస్ట్ స్క్రోలింగ్ అయినా, మూవీ సాంగ్స్ పెట్టి రిలేటెడ్ వీడియోస్ అన్నవి కంపల్సరిగా చేయకండి. మీ ఓన్ కంటెంట్, మీ ఓన్ వ్లాగ్స్ వాటితోటే చేయండి. ఆ ఓన్ వ్లాగ్స్ పెట్టిన ఏఐ వాయిస్ అయితే యూజ్ చేయకండి. మన ఓన్ వాయిస్నే యూజ్ చేయండి. అదే నేను చెప్పబోయేది ఇదేనండి. జూలై 15 నాడు రేపు నేను 14th నాడు వీడియో చేస్తున్నాను. 15th నాడు రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే ఒక 50 లైక్స్ అన్న చేయండి ప్లీజ్ అండి. ఇంత కష్టపడి వీడియో చేసినందుకు ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ అండి.